Okay. Team Matthew, the question is, who are the blessed people? How we can be blessed? ధన్యులు ఎవరు, మనం ఎలా అవుతాం? షారోన్. ధన్యులు ఎవరంటే మత్తయి సువార్తలో చెప్పారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే ఆత్మ విషయమై దీనంగా ఉండేవారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిది. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు. నీతి నిమిత్తము ఆకలి దప్పిలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము కలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అంటే లోకంలో ఉన్నప్పుడు మన మీద మనుషులు అపహాస్యంగా మాట్లాడినా కానీ, ఎగతాళి చేసినా కానీ, ఏం మాట్లాడినా కానీ మీరు మౌనంగా ఉండి ఆయన నిమిత్తము మౌనంగా ఉండినప్పుడు మీరు ధన్యులు అవుతారు. ఎలా ధన్యులు అవుతారంటే, కీర్తనల గ్రంథంలో నుంచి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని నరుడు, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడవుతాడు. అలాగే ప్రకటన గ్రంథంలో నుంచి ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొని వాటి ప్రకారం జీవించి వాటిని నమ్ముకొని వాడు కూడా ధన్యుడవుతాడు. అలాగే కీర్తనల గ్రంథంలో నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలలో అధికంగా ఆనందించేవాడు ధన్యులు. అంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఎక్కువగా ఆజ్ఞలలోనే ఉండి చాలా జాగ్రత్తగా ఉండేవాడు ధన్యులు అన్నమాట. అలాగే సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. అలాగే దానివల్ల కూడా ధన్యత వస్తుంది. అంటే కీర్తనల గ్రంథంలో నుంచి యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే వాక్యాన్ని ప్రతి అంటే పొద్దున సాయంత్రం అని తేడా లేకుండా ప్రతి నిమిషం ప్రతి క్షణం బ్రతికినంత కాలం నువ్వు చదువుతానే ఉంటే అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు అన్నమాట. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎవరు ధన్యులు ఎందుకు అవుతారని చెప్తున్నాను. మత్తయి సువార్తలో నుంచి చూసినట్లయితే అక్కడ ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పి ఉన్నారు. ఆత్మవిషయమై మనం దీనులుగా ఉంటే పరలోక రాజ్యానికి మనం వెళ్తామని చెప్పారు. దొక్కపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడు. అంటే జనులు మేము నిందించినా హింసించినా దొక్కపడుతూ ఉంటే దేవుడు మనల్ని ఓదార్చుతాడు. అప్పుడు మనం దేవుడి కుమారులు అనబడతాం. సమాధానపరిచే వాళ్ళు కూడా ధన్యులు అవుతారు. వాళ్ళు మనం ఎక్కడైనా గొడవలు అయినప్పుడు మనం వెళ్ళి ఇక్కడ న్యాయం తీర్చినప్పుడు దేవుడి కుమారులు అని మనం అనబడతాం. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు కూడా ధన్యులు, వారు తృప్తిపరచబడును. అలాగే నా నిమిత్తము జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధపు సాక్ష్యములెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించుడి, ఆనందించుడి, పరలోక రాజ్యము మీ ఫలం అధికమము. జనులు మిమ్మల్ని నిందించినాను హింసించినాను మీరు మౌనంగా ఉన్నప్పుడు మీరు ధన్యులు అవుతారు. అప్పుడు మీరు సంతోషించాలి, ఆనందించాలి. అప్పుడు పరలోక రాజ్యం అనేది ఫలం అధికమవును. అలాగే కీర్తనల నుంచి చూసినట్లయితే యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు కూడా ధన్యుడు. థ్యాంక్ యూ. నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసులు కూర్చున్న చోటును కూర్చున్నకూడదు. యెహోవా ధర్మశాస్త్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ వల్ల ఎవరో నాటబడినదే ఆకువాడు తన కాలం ముందు ఫలించే చెట్టు వలె ఉండును. దీనులైన వారు ధన్యులు, వారి పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం సంపాదించుకుందురు. నీతి కొరకు ఆకలి దుఃఖం కలవారు ధన్యులు, వారు తప్పింపబడుదురు. ఓకే, టీమ్ మార్క్ ద సేమ్ క్వశ్చన్. ధన్యులు ఎవరు, ఎలా అవుతారు, ఎందుకు అవుతారు? నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ధన్యులు ఎవరు, ఎలా అవుతారు, ఎందుకు అవుతారు. మనం మత్తయి సువార్త నుండి చూసినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అంటే మనం ఆత్మ విషయంలో దీనత కలిగి ఉండాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంను స్వతంత్రించుకుందరు. అంటే మనం సాత్వికులు అయి ఉండాలి, మంచివారిగా ఉండాలి, దేవుణ్ణి మనం ఆధారం చేసుకొని ఉండాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాము. కీర్తనలో నుండి చూసినట్లయితే మీరు దేవుణ్ణి రుచి చూసి దేవుణ్ణి మనం ఎంచుకోవాలి, అప్పుడు మనం ధన్యులం. దేవుని మీద మనం
దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవాలి. మన స్వంత నిర్ణయాలు తీసుకోకూడదు. అప్పుడు మనం ధన్యులం అవుతాము. దేవుని సువార్తను ప్రకటిస్తూ మనం ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాము. మనం శోధించబడుతున్నప్పుడు దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడు. అప్పుడు మనం ధన్యులం అవుతాము. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఎవరి ధన్యులు ఎందుకు ధన్యులు అవుతుంది. నా నిమిత్తము జనులు హింసించి మీ మీద చెప్పినప్పుడు మీరు ధన్యులు అవుతారు. ధన్యులు భూలోక స్వాతంత్రించుకుంటారు. ఆత్మవిషులై దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి ద్వేషించి అన్నప్పుడు మీరు ధన్యులు అవుతారు. కీర్తనల నుండి చూసినట్లయితే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరము. థ్యాంక్స్. ఫస్ట్ మన టాపిక్ ఏంటంటే ఎవరు ధన్యులు. ధన్యులు అంటే దేవుడి సన్నిధికి రావడమే ధన్యత. దేవునిలో ఉండటం కూడా ధన్యత. దేవునిలో నడవటం ధన్యత. దేవుని కోసం మనం ప్రాణం అర్పించినా దాన్ని ధన్యత. దేవుని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనందరం ధన్యంగా ఉండాలి. ధన్యత సహాయం చేస్తూ ఉండాలి. ఆయన మాట వినటం ధన్యత. ఆయనను ఆశ్రయించిన వారందరూ ధన్యులు. పాపుల మార్గం నిలవక అపవాసములు కూర్చున్న చోటు కూర్చుండగా దీవారాత్రము ఆయన ధ్యానించేవారు ధన్యులు. ఆయన వాక్యం ప్రతిరోజు చదువుతూ ఉండగా మనకు కూడా ఆయన వాక్యం వచ్చిన వాళ్ళు ధన్యులు అవుతారు. థ్యాంక్ యూ. ఉదయశుద్ధి గలవాడు ధన్యుడవును, వారు దేవుడిని చూచెదరు. అంటే ఇప్పుడు మనం పడుకున్నప్పుడు దేవుడు మన పాప పనులు ఏమైనా చేసామంటే దేవుడు చూస్తాడు. ఆ ఉదయాన్ని తీసుకొని శుద్ధి చేస్తాడు. మనం ఎప్పుడైనా బూతు మాటలు ఏదైనా కీడు పనులు చేస్తే దేవుడు అది తీసేస్తాడు. ఇప్పుడు మనం దేవుడిని వెంబడిస్తాము, దేవుని చోటే ఉంటాము, పరలోకానికి కూడా వెళ్తాము. థ్యాంక్ యూ.